తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అలరించాయి. ఈ పోటీల్లో పాల్గొన్న గ్రామస్తులు అద్భుతమైన రంగవల్లులతో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్ పీటర్ బహుమతులను అందజేశారు. అలాగే ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా జనసేన వీర మహిళ దిరిసిన ఫాతిమా రాణి పాల్గొన్నారు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని అన్నారు. సంక్రాంతి అంటేనే తెలుగు పండుగ. ఇది ఒక మతానికి సంబంధించింది కాకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ. పంటలు చేతికి వచ్చి కొత్త ఆగమనాన్ని జరుపుకునే పండుగ. కేవలం కోడి పందాలు మాత్రమే కాకుండా సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ. ఇక్కడ మా ఊరి మహిళలందరూ కూడా ఒకటి చోట చేరి మేమంతా ముగ్గుల పండుగ చేసుకుంటున్నాం. గోదావరి జిల్లాలో ఈరోజు ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాం. సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకుంటాము. ఈ ముగ్గులు రంగులు మాత్రమే కాకుండా కొత్త జీవితానికి కొత్త ఆశలు చూపించే ఒక మార్గం. భారతదేశం అంటే వ్యవసాయ దేశం. వ్యవసాయమే మన దేశానికి వెన్నెముక. రైతు బాగుంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. రైతులు పంట పండిస్తే ప్రతి ఒక్కరు కూడా తింటారు. రైతు పని చేయలేకపోతే, పంట పండించకపోతే భారతదేశానికి తిండి ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రైతుల పండగ. ఇక్కడ ఈ ముగ్గుల పోటీ వల్ల చాలా ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమం జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ